అసెంబ్లీ ముంగట ఆంధ్ర విగ్రహాలు ఎందుకని? ఇంకెన్ని రోజులు మనందరం తెలుగు వాళ్ళం. నువ్వు ఆంధ్ర ముఖ్యమంత్రిలా పనిచేస్తున్నావు, చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ చెప్పినట్టు వాళ్ళ కన్సర్న్ లో పనిచేస్తున్నావు. నిన్న మెస్సినో గిసినో గ్రౌండ్ కి వస్తే రేస్ తెలంగాణ అన్నావు కదా నువ్వు. భయపడం నీ పోలీసు తూటాలకు లాఠీలకు భయపడడం కాదు, పాశమాదిగిరన్న చెప్పులు దండేస్తా అని చెప్పిండు. నమస్తే, మన దగ్గర తెలంగాణ శ్యామ్ గారు ఉన్నారు. అన్న చెప్పండి, ఏంది అసలు ఈ నిరసన అయింది? రేపు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహ ఆవిష్కరణ అయితే జరగబోతుంది, ప్రభుత్వ పెద్దలు కూడా రాబోతున్నారు. ఏం చెప్పి మేము స్టార్టింగే చెప్పాం, గత 20 రోజుల కింద ఎప్పుడైతే ఆయనకు సిమెంటు ఇటుక పిల్లలు అందంగా పేర్చేటప్పుడే చెప్పాం, తీసేయండి దయచేసి. మా తెలంగాణ అసెంబ్లీ ముందు ఆంధ్ర విగ్రహాలు ఏంది? ఆయన ఏం సామాజిక పరివర్తన కోసం పాటలు పాడినోడు కాదు, మా గద్దరన్నలాగా మా విమలక్కలాగా గోషి గొంగడేసి ఈ తెలంగాణ నేల కోసం పాటలు పాడినోడు కాదు, ఆడినోడు కాదు. అసలు మా నేలకు సంబంధం కూడా లేదు. ఆయన అద్భుతమైనటువంటి గాయకుడు, రైట్? గాయకుడు అయితే మేము కూడా వింటాం పాటలు, బాబు మార్లే పాటలు ఇంట్లేమా, మైకేల్ జాక్సన్ పాటలు ఇంట్లేమా, అభిమానిస్తాం. అంతేగాని మా తెలంగాణ జాతీయ గీతాన్ని పాడు అంటే నేను పాడా అన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మా అసెంబ్లీ ముందు పెడతా అంటారేంటండి? తప్పు కదా. కాబట్టి మేము రిక్వెస్ట్గా ఏం చెప్తా ఉన్నాం, తీసేయండి. మా గూడాంజన్ ఉన్నాడు, మా జయరాజ మా అందశ్రీ గారు ఉన్నారు, లేకపోతే చాలామంది మా తెలంగాణ కవులు, కళాకారులు, మేధావులు, ఈ నేల కోసం అమరులైనటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు కదా. మా పోలీస్ కృష్ణన్ ఉన్నాడు, ఇలా చాలామంది ఉన్నారు కదా, వందల వేల మంది ఉన్నారు కదా. ఇంకెన్ని రోజులు మనందరం తెలుగు వాళ్ళం అనే ముసుగుతోనే 60 ఏళ్ళు మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలు అన్ని దోసుకొని పోయారు. ఇప్పుడు విగ్రహాలు తీసుకొచ్చి పెడతా మేము ఊకోవాలా? ఆ అక్క అన్నది కూలగొడతా అన్నది. కాబట్టి మహిళలు దేవతలు, వాళ్ళకే ఉగ్ర రూపాన్ని తెప్పిస్తారు రేవంత్ రెడ్డి. నువ్వు ఆంధ్ర ముఖ్యమంత్రిలా పనిచేస్తున్నావు, చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ చెప్పినట్టు వాళ్ళ కన్సర్న్ లో పనిచేస్తున్నావు, కరెక్ట్ కాదు కదా. నువ్వేం చెప్పినావు? నిన్న మెస్సినో గిసినో గ్రౌండ్ కి వస్తే రేస్ తెలంగాణ అన్నావు కదా నువ్వు, హైదరాబాద్ తెలంగాణ అన్నావు కదా. మరి తెలంగాణ అయినా చెప్పు, అన్నింటిలో తెలంగాణ ఉండాలి. అసెంబ్లీ ముంగట ఆంధ్ర విగ్రహాలు ఎందుకని? నీకు అంతగా నచ్చుతా నీ ఇంట్లో పెట్టుకో, మమ్మల్ని కూడా పిలువు, మేము వచ్చి 4 పూలు వేస్తాం. కానీ తెలంగాణ గురించి పాటలు పాడాలన్నట్టు ఎక్కడ లేదని కొంతమంది అంటున్నారు. ఇప్పుడు ఆయన ఒకటి బ్రదర్, నువ్వేమంటున్నావు? ఆయన గాత్రానికి మేమేమో ఇది వ్యతిరేకులం కాదు. అద్భుతంగా అందంగా పాట పాడిన ఆయన, రాసలీల పాటలు పాడిండు, అందమైన పాటలు ఏమైనా పాడుకొని మాకు అనవసరం. ఆయన బూతు పాటలే పాడుకొని, సంఘ పరివర్తన పాటలే ఏమైనా పాడుకొని ఆయనను మేము అభినందిస్తాం. కానీ మమ్మల్ని రెచ్చగొట్టి మేము వద్దన్నా కానీ తీసుకొచ్చి పెడతాం. ఇంతమంది కవులు, కళాకారులు, మేధావులు, ఉద్యమకారులు, సామాజిక కార్యకర్తలు అందరూ వచ్చి వద్దు అని అంటా ఉంటే ఒక పక్క సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరుగుతుంది. వద్దండి ఆంధ్ర పెత్తనం ఇంకెందుకని. నువ్వు ఎవరిదైనా పెట్టు, నువ్వు బ్రాహ్మణుడిది పెడతావా, దళితుడిది పెడతావా, ఎవరిదైనా పెట్టు, తెలంగాణ బిడ్డది పెట్టు, తెలంగాణ వీరులది పెట్టు, తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసినటువంటి వాళ్ళది పెట్టు అంటున్నాం. కాబట్టి ఇది పద్ధతి కాదు, ఓకేనా? ఇదే అసెంబ్లీ ముంగట చంద్రబాబు నాయుడు తూటాలకు గుండ్లకు గుండెలు చూపి పోయినటువంటి బిడ్డలు ఉన్నారు. 2 రూపాయలు ఛార్జ్ పెంచితే భయపడం, నీ పోలీసు తూటాలకు లాఠీలకు భయపడడం కాదు. కాబట్టి నువ్వు చంద్రబాబు నాయుడు మాటలు విన్నావు అనుకో, చూసినావా బషీర్ గారు కాల్పులు చేసిండా? చంద్రబాబు నాయుడు ముదిగొండ కాల్పులు చేస్తే ఆయన దిగిపోయిందా? కాబట్టి గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి. బాలసుబ్రహ్మణ్యం గారు తెలంగాణ సమాజానికి, తెలంగాణకి ఏమి చేయలేదా? భారతదేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు, పెడితే వచ్చింది పార్లమెంట్ ముందు పెట్టడం, నరేంద్ర మోడీతో మాట్లాడి పార్లమెంట్ ముందు పెట్టు, పెద్దది పెట్టు, తర్వాత ఇక్కడ పెట్టుకుందాం. మా గద్దరన్న అవార్డు ఇచ్చిన, మా గద్దరన్న విగ్రహం అమరావతి ముందు పెట్టినా, మా అందశ్రీ గారి విగ్రహం అమరావతి ఆంధ్ర చంద్రబాబు నాయుడు ఇంటి ముంగట ఒకటి, అమరావతి అసెంబ్లీ ముంగట ఒకటి పెడదాం. ఏమన్నాడు బ్రదర్? ఇది ఆంధ్ర ఆధిపత్యం, బ్రాహ్మణ ఆధిపత్యం. కాబట్టి ఆధిపత్యం తొలిగిపోవాలి. ఆంధ్ర విగ్రహాలు, ఆంధ్ర ఆధిపత్యం తెలంగాణ పైన ఉండడానికి వీల్లేదు. దయచేసి రిక్వెస్ట్గా అడుగుతాను. మేము ఒక మెమరాండం మాత్రమే ఇచ్చాం, తీసేయండి. తీసేసి వేరే దగ్గర పెట్టండి. మేము వద్దంటలేం కదా, వేరే దగ్గర పెట్టండి, అందరికీ ఆత్మగౌరవంగా ఉంటది. ఇది మా అస్తిత్వం. తెలంగాణ అంటే నీళ్లు, నిధులు, నియామకాలు ఒకటే కాదుగా బ్రదర్. తెలంగాణ అంటే మా యాస, మా భాష, మా వీరులు, మా ఆట, మా పాట, మా కట్టు, మా బొట్టు, మా సమ్మక్క సారక్కలు, మా ఎల్లమ్మ పోషమ్మలు, మా కల్చర్ ఉంది కదా. అందరికీ అన్ని వాదాలు ఉండొచ్చు, బెంగాలోడికి బెంగాల్ వాదం ఉండొచ్చు, తమిళలో తమిళ వాదం ఉండొచ్చు. మేమే అల్క మా తెలంగాణ పుణ్యానికి దొరికింది అందరికీ, ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పటికే కొంతమంది ప్రముఖుల విగ్రహాలు ఉన్నాయి, భవిష్యత్తులో కూడా కొంతమంది పెట్టబోతున్నాం అన్న అధికార పార్టీకి పెట్టబోతే నేను రేవంత్ రెడ్డి, నువ్వు ముఖ్యమంత్రి కదా, నువ్వు పోటీ చేస్తే నేను వార్డు నెంబర్ కూడా గెలిపియొద్దని ప్రజలకి గడప గడపకు పోతాం. కాబట్టి నిన్ను రాజకీయ సమాజ్ చేస్తాం, నిన్ను నీ పార్టీని రాజకీయ ఏమంటారు ఇది లేకుండా చేస్తాం. కాబట్టి నువ్వు తెలంగాణ వ్యతిరేకంగా పనిచేయకు. అందరూ మన వాళ్ళే, మేము వద్దంటే ఆంధ్ర అన్న వాళ్ళు కూడా మా వాళ్ళే, మేము కాదంటలే. అధికార వికేంద్రీకరణ జరిగిపోయింది. ఎవరి పాలన వాళ్ళది, ఎవరి సంస్కృతి వాళ్ళది, ఎవరి భాష వాళ్ళది. వాళ్ళు ఇక్కడ బతుకుతున్నారు, మనం కూడా అక్కడ బతుకుతున్నాం. ఆధిపత్యం చెలాయించొద్దనే కదా. మీకు అర్థమైందా నా క్వశ్చన్? ఆధిపత్యం చెలాయించొద్దనే కదా. మాకు 100 ఉద్యోగాలు ఉంటే 70 ఉద్యోగాలు ఆంధ్ర వాళ్ళు తీసుకొని 30 ఉద్యోగాలు మాకు ఇస్తురనే ఒక కుట్రలో భాగంతోనే కదా ఉద్యమం లేచింది. మన అన్నిటిని అవమానిస్తేనే కదా ఈయన విగ్రహం వస్తాయి. వీళ్ళిద్దరు ఆంధ్రోళ్ళే, రేపొద్దున ఇంకోలే. రేపు ఎవరైనా చచ్చిపోతారు బ్రదర్, నేను కూడా చచ్చిపోతా. చంద్రబాబు నాయుడు విగ్రహం కూడా తీసుకొచ్చి పెడతా రేపొద్దున అమరుడు అయితే. నీ పెడతాడేమో అడుగు రేవంత్ రెడ్డి దాడు అమరుడు అయితే కనుక. కాబట్టి ఇటువంటి అన్ని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి ప్రజల నుంచి. మీరు తీసేయండి దయచేసి, రిక్వెస్ట్గా. మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని చేతులెత్తి దండం పెట్టి అడుగుతాను, తీసేయండి. మాకు ఇష్టం ఆధ్వర్యంలో ప్రారంభించబోతున్నారు, బీజేపీ నాయకులకు కూడా ఆహ్వానం ఉంది. మరి ఎవరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు, ఏం చెప్తారు? ఈ పార్టీలన్నీ తెలంగాణ కోసం పనిచేసేటి కాదు.
ఒక బీజేపీ పార్టీ మార్వాడి జనతా పార్టీ, ఈ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పార్టీ. ఆయన తెలంగాణ ఉన్నప్పుడు మేము అదైనా కనీసం తెలంగాణ పార్టీ అనుకున్నాం, ఆయన బీఆర్ఎస్ అని పెట్టుకున్నాం, ఆయన కూడా జాతీయ. కాబట్టి తెలంగాణ పార్టీలు లేవు వాళ్ళ స్వార్థం కోసం ఏమంటారు వాళ్ళు ఎటువంటి స్టేట్మెంట్లు అని ఇస్తారు. అంతకుముందేమో పోలీసు వాళ్ళు ముట్టుకుంటే నువ్వు ఆంధ్ర పోలీసువా తెలంగాణ పోలీసు అన్నాడు, ఏడమనుకున్నా అరిచడం ఇప్పుడు అన్నడా లేదా? మన దగ్గర ఉన్నావా? మన సాక్ష్యాలు ఉన్నాయి కదా, ప్రతి దాంట్లో ఆంధ్ర తెలంగాణ అన్నావు. మరి తెలంగాణ అస్తిత్వానికి ఇంత ప్రమాదం ఉన్నప్పుడు ఎక్కడ పోయినా ఆయన అందలుచుకోలే, వాళ్ళ ఫాదర్కి బాగాలేదు. కాబట్టి తెలంగాణ మేధావులు మాట్లాడాలి. ఒక్క ఎవరు పాశమే యాదగిరన్న తప్ప జయరాజన్న మాట్లాడట్లేడు, అదేవిధంగా అల్లం నారాయణ మాట్లాడట్లేదు, గంటా చక్రపాణి మాట్లాడట్లేడు, అదేవిధంగా చాలామంది అప్పుడు ఉన్నటువంటి ప్రొఫెసర్స్ మేధావులు ఇంటలెక్చువల్ కోదండరామ్ మాట్లాడారు, ఎవ్వరు మాట్లాడట్లేరు. అప్పుడేమో ప్రతి క్షణం తెలంగాణ 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 అన్నారు. ఇప్పుడు ఒక్కరు కూడా మాట్లాడటం మేధావులు మీరంటే మాకు గౌరవం ఉన్నది, మాట్లాడండి. గంటా చక్రపాణి గారు కూడా మాట్లాడాలి. చాలామంది మేధావులు ఒక పాశం యాదగిరన్న తప్ప మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడట్లే. మీ అందరికీ ₹1 కోటి 3 ఎకరాల భూమి ఇచ్చింది దేనికోసం? ఈ నేల కోసం పనిచేసిరని. కాబట్టి మీరు నోరులు ఇప్పండి, ప్రజల్లో బలం వస్తుంది, ఉద్యమం బలపడుతుంది. ఈ విగ్రహాన్ని రేపు ప్రారంభం కాబోతుంది, మరి ఏం చెప్పబోతున్నారు, ఏంది ముందు తీసేయమని చెప్తా ఉన్నాం బ్రదర్, దయచేసి రిక్వెస్ట్గా తీసేయమని చెప్తా ఉన్నాం. అటువంటి అక్కలు చెల్లెలకు ఆవేశం రాకముందు, వాళ్ళకు ఆగ్రహానికి గురై కొట్టకముందు పాశం యాదగిరన్న చెప్పులు దండేస్తా అని చెప్పిండు. కాబట్టి అటువంటి అవమానం ఆయనకు వద్దు. కాబట్టి గౌరవంగా ఆయన విగ్రహాన్ని తీసి అక్కడ పెట్టుకోండి. మేము ప్రజాస్వామ్యం వల్ల మేము డెమోక్రటిక్గా మా బాధతో చెప్తా ఉన్నాం. మేము కడుపు నిండిన మాటలు మాట్లాడట్లేదు కదా, మా కడుపు కాలిన వాళ్ళం. మేము 60 ఏళ్ళు మాకు వచ్చి మా 10 ఏళ్ళు కాలేదు, మళ్ళీ మేము పెత్తనం చెలాయిస్తా అంటే మా బాధ అనిపిస్తుంది. మీకు చేతి దండం పెడతాం. రాజకీయాలకు అతీతంగా బాలసుబ్రహ్మణ్య విగ్రహం ఇక్కడ ఉంచకూడదు. పద్ధతిగా డీసీఎంలు ఎక్కించి ఆంధ్రాకు పంపిద్దాం. అందరూ కలిసి రావాలని తెలంగాణ ప్రజలకు, మేధావులకు, కళాకారులకు, కవులకు, సబ్బండ కులాల బిడ్డలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయండి.